మార్క్స్ సువార్త 5వ అధ్యాయము, మార్క్స్ సువార్త 5వ అధ్యాయము 8, 9, 10 చదువు. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వానిని అడుగగా వాడు నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు గెరాసేనుల ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటించడానికి వెళుతున్నటువంటి సమయంలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఒక వ్యక్తి యొక్క పరిస్థితిని ఏ రీతిగా మార్చాడు, ఏ రీతిగా అక్కడ దేవుని కార్యము ఆ వ్యక్తి జీవితంలో మనం చూసాము అని అనడానికి ఈ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి 19 వచనాల వరకు కూడా 19-20 వచనాల వరకు కూడా ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏ రీతిగా మారింది అని మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఏ రీతిగా తన బిడ్డలను కాపాడేవాడు, ఏ రీతిగా తన బిడ్డల జీవితాలను బాగు చేసేవాడు, ఏ రీతిగా తన బిడ్డల జీవితంలో తోడుగా ఉన్నవాడు ఏమి చేస్తున్నాడు అని అనడానికి ఇదిగో ఈ గెరాసేనుల ప్రాంతంలో ఉన్నటువంటి అపవిత్రాత్మ పట్టినవాడప్పుడు ఈ సమాధుల్లో నుండి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభు వారికి ఎదురుగా వచ్చాడో వాడి గురించి ఏం రాయబడిందంటే వాడు సమాధులలో నివాసము చేయు. అంటే అర్థం చేసుకోండి, వాడి బ్రతుకు ఎంత చీకటిమయంగా ఉందో, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడో, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో, ఏ రీతిగా తన జీవితాన్ని మరి నెట్టుకుంటూ వెళ్తున్నాడు అని అనడానికి అసలు తన జీవితమే తన చేతుల్లో లేదు అన్నట్టుగా అక్కడ మనము చూస్తా ఉన్నాం. దేవుడు ఈరోజు ఏ రీతిగా మన జీవితాల్లో కార్యం చేస్తున్నాడు అని అనడానికి యేసు ప్రభు వారు అతన్ని ఎదుర్కొన్నప్పుడు అక్కడ ఎంత చక్కని మాట. పాయింట్ ఏంటంటే అక్కడ మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడింది ఆయనతో కాదు కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ దురాత్మలతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అపవిత్రాత్మలు పట్టినవాడు పరిస్థితులు అక్కడ గమనించినప్పుడు దయ్యాలు వచ్చి ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని ఒప్పుకుంటూ కనపరుస్తున్నాయి. ఈరోజు ఆ వ్యక్తి జీవితంలో జరిగినటువంటి మార్పును మనం గమనించినట్లయితే మనం చదువుకున్నటువంటి ఆ మాటలను ఈరోజు దేవుడు మన జీవితంలో కూడా ఆ రీతిగా కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడన్న విషయాన్ని ఈ భాగమును బట్టి మనము మన జీవితంలో ఒక కోణంలో నుంచి మనం ఆలోచన చేసుకోవచ్చు. ఆయన ఆ అపవిత్రాత్మతో మాట్లాడుతున్నటువంటి ఆ మాటను మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మనుష్యుని విడిచి పొమ్మని వాడితో చెప్పాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నా పట్ల కార్యాలు చేస్తాడా, నన్ను చూస్తాడా, నా పరిస్థితిని అర్థం చేసుకుంటాడా, దేవుడు ఎక్కడున్నాడు, ఎప్పుడు నాకు ఈ విడుదల కలుగుతుంది, ఎప్పుడు మాకు బాధల నుంచి విడుదల కలుగుతుందని ఒక ఆశతో వెతికేవాడికి నిరాశాజనకమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు కార్యాలు చేసేవాడు. ఎందుకంటే తను నమ్మినటువంటి తన బిడ్డలను ఆయన ఎన్నడూ కూడా విడనాడనటువంటి దేవుడుగా ఆయన మన జీవితాల్లో విరాజిల్లుతూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. లోకా సువార్తలో చెప్పబడినట్లుగా ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు అనగా దేవుడు తోడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు చేయగలుగుతాడు అని అంటే అపవిత్రాత్మలో పట్టినటువంటి ఈ వ్యక్తి జీవితంలో జరిగినటువంటి ఈ గొప్ప కార్యాలు, ఈ అపవిత్రాత్మను మనం ఎలాగైనా పోల్చుకోవచ్చు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అనేక రీతిలుగా ఆలోచన పని చేయకపోవడం వల్ల కుటుంబాలు అనేకమైనటువంటి చిక్కుకుపోయినటువంటి పరిస్థితులు, భార్యాభర్తలు విడిపోయినటువంటి పరిస్థితులు, బిడ్డలు అనాథలైపోయినటువంటి పరిస్థితులు, కుటుంబాలు చెల్లాచెదరైపోయినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా దయ్యాలు పట్టినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఆలోచన అనేది కోల్పోతున్నాము. సమాధానం లేక
మన జీవితాల్లో మనమే పాడు చేసుకున్న పరిస్థితుల్లో దేవుడు ఏమి చేయగలడు అని ఒకవేళ నువ్వు అనుకోగలిగితే, ఇదిగో ఈ అపవిత్రాత్మలో పట్టినటువంటి వాడి జీవితాన్ని దేవుడు ఏ రీతిగా బాగు చేశాడని దానికి ఒక గొప్ప ఉదాహరణ మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేసే దేవుడని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ధ్యానిస్తాము. చూచినటువంటి మనిషిని, ఆ మనుషుని చూచిన వెంటనే అతను అపవిత్రాత్మలతో నింపబడి ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, ఈ మనుషుని నువ్వు విడిచి వెళ్ళు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకే ఆ అపవిత్రాత్మ గురించి ఆయన ఎంక్వైరీ ఎలా చేసినట్టు, నీ పేరేమిటి అసలు అని అడిగితే ఆ పేరు గురించి ఏం చెప్తున్నట్టండి, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కడు ఒక డిపార్ట్మెంట్ అన్నమాట. ఈ డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా నేను విజయం పొందుకోవాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఇమ్మానుయేలుగా దేవుడు తోడు అని ఆ మాట యందు నువ్వు నమ్మించిన వాడు అయితే ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా నీ జీవితాన్ని నువ్వు గొప్పగా నిలబెట్టుకుంటావు. హల్లెలూయా. ఎప్పుడైతే విడిచి పొమ్మని ఆయన ఆజ్ఞాపించాడో ఈ దయ్యాలన్నీ కూడా ఆయన బ్రతిమాలుకుంటున్నాయి. ఏం బ్రతిమాలుకుంటున్నాయి? తమ్మును ఈ దేశంలో నుండి తోలివేయొద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఆయన ప్రభువు అని స్తుతించును. దేవునికి స్తోత్రం. అది దయ్యాలు కూడా ఆయన్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే మత్తయి సువార్త ఆ 28వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో చెప్పినప్పుడు ఆయన తన గురించి చెప్తున్నాడు, ఇదిగో సర్వలోకము మీద కూడా నాకు అధికారము కలదు అన్నటువంటి ఆ శాస్త్రులు పరిచయులు ఆయన గురించి ఏం చెప్పారు అని మనం జాగ్రత్తగా అనుకున్నట్లయితే ఏమన్నాడంటే ఆ 5వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, జనులు జరిగినది చూడబెట్టి యేసునకు వచ్చి సేనాను దయ్యములు పట్టినటువంటి వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధులలో నివసిస్తున్నటువంటి వాడు సంఖ్యలతోనైనా వాడిని ఏ రీతిగా కంట్రోల్ చేద్దాము అని అంటే ఏ మానవుడు కూడా వాడి జీవితాన్ని అంటే అట్లీస్ట్ వాడు ఏం చేసుకుంటాడంటే రాళ్లతో తన్నుతోనే కొట్టుకుని బాధపరుచుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాడిని ఏదో విధంగా వాడిని కాపాడదాం అనుకునేటువంటి అక్కడ ఉన్నటువంటి వాడి మీద అభిమానం కలిగిన వాళ్ళైనా సరే వాడి సంఖ్యలతోనే వాడి చేతులు బంధిస్తే ఆ రాళ్లతో వాడు కొట్టుకోడు కదా. వాడు ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడంటే ఆ హృదయ విదారకమైనటువంటి ఆ జీవితాన్ని చూస్తున్న ఆయన యొక్క సహోదరులు అంతే కదండి. ఆయన సాయం చేయడానికి వచ్చేవాడు, ప్రేమించేవాడే. బట్ వాళ్ళు సైతము కూడా వారు చేయాలనుకున్న సహాయాన్ని కూడా ఆ అపవిత్రాత్మలు చేయనివ్వట్లేదు. ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ మనుష్యుని ఎదుర్కొన్నాడో ఆ మనుష్యుల్లో ఉన్నటువంటి దయ్యాలు అతన్ని చూచి వనికి, అయ్యా నీకు అన్నాడు, నువ్వు సర్వోన్నతమైన దేవుని కుమారుడు. నిజమే, ఈ రోజు నీ యొక్క జీవితంలో ప్రతి పరిస్థితిని కూడా యేసు ప్రభు చూస్తా ఉన్నాడు. ఆ పరిస్థితులు కూడా యేసు ప్రభుని చూస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, నీవు యేసు ప్రభు దగ్గరికి వచ్చావా? యేసు ప్రభుని నీ ముందు పెట్టుకుంటున్నావా? యేసయ్యా నా జీవితంలో రండి నాయనా నీ సహాయం కావాలని నువ్వు నోరు తెచ్చాయని అడగలుగుతున్నావా? అడగలిగితే ఈ సేన అనే డిపార్ట్మెంట్లు అన్నీ కూడా యేసునామములో పటాపంచలైపోతాయి. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన తోడైనటువంటి దేవుడే. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా మారిపోయింది అంటే అతడు స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి జనాలు భయపడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు దయ్యాలతో బాధపడుతున్నంత వరకు ఎవరు కూడా ఆయన పట్టించుకోవాలి. పాపం వాడిని పట్టుకొని ఏదో మేలు చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఆశలు నిరాశలే. కానీ ఎప్పుడైతే వాడు స్వస్థ చిత్తుడై, ఎలాంటి స్వస్థ చిత్తుడయ్యాడండి? చక్కని బట్టలు ధరించుకున్నాడు. హల్లెలూయా. పరిస్థితి మారిపోయింది. హృదయ విదారకమైనటువంటి
అందం అంతా పోయింది, సొగసంతా పోయింది, జీవితమే ఇంకా అలాంటి వాడితో ఏ భార్య సంసారం చేస్తుంది, ఏ బిడ్డలో కాక నాన్న చెప్పుకోగలరు. పరిస్థితి అంత భయంకరంగా ఉంది, కుటుంబం అంతా చిరిగిపోయిన పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తి జీవితాన్ని ఈరోజు యేసు ప్రభు ఏ రీతిగా మార్చాడు అని అనడానికి యేసయ్య నామములో శక్తి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఈ ప్రపంచానికి అర్థం కానటువంటి విషయం ఏమిటంటే ఉందంటే భక్తి చేస్తున్నాము, కానీ ఆ భక్తి యొక్క శక్తిని మనం ఆశ్రయించలేము. కానీ ఈరోజు నీ దేవుడైనటువంటి యెహోవా తన కుమారుడైనటువంటి ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నీ కొరకు నా కొరకు పంపించి నాశనంలో, చీకట్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బంధకముల్లో ఉన్నటువంటి మన జీవితాన్ని విడిపించి బాగు చేయడానికి, తిరిగి తన మహిమలకు నిలబెట్టుకోవడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నటువంటి దేవుని స్తోత్రం కలిగిన కాక. అందుకనే ఎప్పుడైతే యేసు ప్రభు అతన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపించాడో ఆ దయ్యాలు ఏమంటున్నాయంటే మమ్మల్ని ఈ దేశం నుంచి తోలేక నేను చూస్తూ కూర్చుంటాను. ఇప్పుడు వీడిని వదిలేదు ఇంకోటి పట్టుకుని విడిపించడానిక మీకు అధికారం లేదు ఇక్కడ. కొండే అన్నాడంటే అవి బతిమాలుకున్నాయి, ఆ పందుల్లో పోతున్నాయి. పందుల్లో పోయిన దేవుడు విడిచిపెడతాడా? సముద్రంలో కొట్టుకు తెచ్చి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాత్రి మనం ఈ వాక్యం వల్ల ఏమి నేర్చుకోవాలని ఆశపడతా ఉన్నామని అంటే దేవుడు తోడుగా ఉన్నప్పుడు దేవుడు చేసే కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడిని నీ జీవితంలో నువ్వు ఏ రీతిగా ఆశ్రయిస్తున్నావో ఈ యొక్క మనిషి జీవితం ఏ రీతిగా బాగుపడింది అనడానికి ఒక గొప్ప ఉదాహరణ. అతని గురించి చెప్పబడుతుంది, అతను చక్కగా బట్టలు ధరించిన వాడే చక్కని స్థితిలోకి మారిపోయాడు. స్వస్థ చిత్తుడై ఆరోగ్యము కుదిరిపడింది, తన పరిస్థితి బాగుపడింది. ఇప్పుడు సమాధంలో ఉన్నవాడు సమాజము మధ్య నిలబడి అతను చూసిన వారందరూ కూడా అతన్ని చూసి భయపడ్డారు అనుకున్నారు. ఎందుకు అని అంటే జరిగినది చూసిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియచేయగా వాడు బాగుపడ్డాడని తెలియచేస్తున్నారు. వాడి పరిస్థితి మారిందని అక్కడ ఊరిలో ఉన్నవారు వాడి గురించి సాక్ష్యం చెప్తున్నారు. దయ్యాలన్నీ కూడా యేసు నామములో పారిపోయాయని కూడా అక్కడ వారు తన ఊరి వారికి తెలియచేశారు. ఈరోజు శానైనా ఏదైనా యేసయ్య నామములో పటాపంచులు కావాల్సిందే. దేవుని స్తోత్రం కలుగును కాక. అందుకనే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే 91వ దావీదు కీర్తనలో ఆ 11వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఆయన తెలియచేస్తా ఉన్నాడు. 91వ అధ్యాయము 11వ మాటను మీరు చూసినట్లయితే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించును. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను కాపాడడానికి, నీ జీవితమును గొప్పగా కట్టడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఈ జీవితంలో నువ్వు వెళుతున్నటువంటి దారిలో నీకు ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే నిన్ను కాపాడడానికి నీ దేవుడు తోడుగా ఉన్నాడు అని అనడానికి ఆయన ఏం చేస్తాడంటే నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలను ఆజ్ఞాపిస్తాడు. చాలా మంది ఏమనుకుంటారంటే మత్తయి సువార్త 32:3-22 చూసినప్పుడు అక్కడ ఆయన అదే పరిస్థితిని గురించి చెప్తూ ఈ అంతా ఎలా జరిగింది అని అంటే కొంతమంది కిట్టనోళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన బయల్జెబూలు వల్ల దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని కూడా మరి అక్కడ మనం చూస్తూ ఉంటాం. సారీ ఇది లేకపోయినా చూడండి, అదే అధ్యాయంలో మనం చూసినప్పుడు మార్కు సువార్తలో తప్పు రాసుకున్నాను. అదే అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు
అతడు బయలు చూపుల వలన చాలా మార్లు ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క శాస్త్రుల పరిశీలి కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అతడు బయలు చూపులు అనేటటువంటి దయ్యములకు అధిపతి అయిన వాడి వల్ల అతడు దయ్యాలు వెలగొడుతున్నాడని ఆయన గురించి తప్పుడు సమాచారం ఇస్తుంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే లూకాసు సువార్త 11వ అధ్యాయంలో ఆయన సెలవిస్తున్నటువంటి ఒక చక్కని మాట నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. లూకాసు సువార్త ఈ మాటలన్నీ కూడా 11వ అధ్యాయంలో ఉన్నాయి. చూడండి ఏమంటున్నాడు. లూకాసు సువార్త 11వ అధ్యాయము 14వ వచనం నుంచి ఆ మాటలు కనబడతా ఉన్నాయి. 15వ వచనం అంటాడు కదా, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వల్ల దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిది. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకం నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగిరి. కానీ ఇక్కడ దేవుడిస్తున్నటువంటి యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి ఆ చక్కని సమాధానం ఏమిటి అని అంటే 20వ వచనంలో నుంచి ప్రారంభమవుతుంది. అయితే నేను దేవుని వేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చక్కని అందమైనటువంటి రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి వచ్చాడు. పాడైన దాన్ని బాగు చేయడానికి వచ్చాడు. ఆ రాజ్యము జనముల మధ్యనే నిర్మించడానికి వచ్చాడు. అందుకనే ఈరోజు సంఘము దానికి నిదర్శనంగా కనబడతా ఉంది. జనముల మధ్యనే దేవుని రాజ్యము ఉన్నది అని అనడానికి క్రీస్తు సంఘము సాదృశ్యంగా కనబడతా ఉంది. అందుకనే ఈ రోజు దేవుని యొక్క తోడు మన జీవితంలో ఎలా జరుగుతున్నాయి కార్యాలు అని అనడానికి ఈ మోగ దయ్యాలతో నిండినటువంటి ఆ దయ్యాలు పట్టినటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా మారింది అని అనడానికి యేసు ప్రభు చేసిన కార్యాన్ని ఈరోజు మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, చూడండి, బలవంతుడు ఆయుధము ధరించుకుని తన ఆవరణను కాపాడుకొనుచున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉంది. కానీ అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతను నమ్ముకున్న ఆయుధములన్నింటినీ లాగుకొని తన ఆస్తిని పంచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయ్యాలు అనుకుంటున్నాయి మాకంటే భగవంతుడు లేడని, కాబట్టి మేము ఏదైనా చేస్తాం అనుకున్నట్టుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. కానీ భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవాది దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఈరోజు ఆ దయ్యాలకు కూడా సమాధానం చెప్పే స్థితిలో నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా బిడ్డలను విడిచి పొమ్మని ఆజ్ఞాపించిన యేసు క్రీస్తుని ఈరోజు నువ్వు నేను కూడా ఆరాధన చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాలను కాపాడడానికి ఆయన ఎంతగానో మన పక్షాన విరోధులతో పోరాడుతున్నాడు అన్నట్టు దయ్యములు సైతము అపవాది తంత్రముల సైతం కూడా ఆయన మన పక్షంగా పోరాడుతాడు. అందుకనే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎంతో చక్కని మాట అంటున్నాడు. చూడండి, తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు మీరు బలవంతులై ఉన్నట్టు. ఎందుకంటే మనం పోరాడుచున్నది ఏమిటి అని మనం జాగ్రత్తగా అంటే అపవాది తంత్రములను ఎదిరించి శక్తిమంతులగినట్లుగా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అపవాది తంత్రములన్నీ కూడా ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనము పోరాటం చేస్తాం. ఎలాగ సాధ్యము అని అంటే ఇదిగో మొదలు ప్రభు యొక్క మహర్షం యేసుక్రీస్తు మనందరికీ కూడా ప్రభు అన్నాడు. అనగా
ఆయన అందరికీ అధికారి అయినటువంటి ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తి చేత మనము అపవాది తంత్రములను ఏం చేస్తున్నట్టండి ఎదురించు శక్తిమంతులు అవుతున్నాము. అందుకనే మీరు జాగ్రత్తగా చూసినప్పుడు ఆ సంఖ్యాకాండము 22వ అధ్యాయంలోకి మీరు వెళ్ళినట్లయితే సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో ఈ సన్నివేశం ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం అని అంటే నిజంగా దేవుడు తోడుగా ఉన్నాడా మనకు అని అనడానికి చూడండి. ఇరవై 22వ అధ్యాయము 21వ వచనం. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంట కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిద నెక్కిపోచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచిన గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడిద 25 గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. చూడండి, ఇక్కడ మోయాబు రాజు యొక్క సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. ఈ మోయాబీల రాజు అయినటువంటి బాలాకు ఇశ్రాయేలును శపించమని ఎవరిని పురుగొలుపుతా ఉన్నాడండి? దేవుడి దాసుడైన బిలామునే పురుగొలుపుతా ఉన్నాడు. కానీ దేవుడి దాసుడి నోట్లో ఏముంది? ఆయన మాటే ఉంది. దేవుడు తన మాటను తన దాసుడి మాట వచ్చాడు. కానీ తన దాసుడు ప్రజల యొక్క క్షేమార్థమై వచించవలసినటువంటి ప్రవచనము ఇప్పుడు స్వార్థం కోసం ప్రవచించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడి బిడ్డల విషయంలో దేవుడు ఎంత సీరియస్ గా ఉంటాడు, తన బిడ్డల విషయంలో తను ఎంత సీరియస్ గా ఉంటాడు అని అనడానికి బిలామును సైతము కూడా ఆయన ఏం చేశాడండి? ముందు వార్నింగ్ ఇచ్చాడు. అతను నీతో చెప్పింది నువ్వు చెయ్యొద్దు అని అన్నాడు. కానీ బిలాము చేయడానికి ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు ఎవరిని పంపించాడండి? ఎవరిని పంపించాడు? దేవుడు తన దూతనే పంపించి గాడిద కనబడుతుంది. ఆ దూత ఎలా ఉందో చేతిలో ఖడ్గం పట్టుకుని రెడీగా బుద్ధి చెప్పడానికి ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టుకున్న దేవుడు. ఏ దేవుడైతే ఆ కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టింది, గాబ్రియేలు దూత ద్వారా మరితో మాట్లాడాడు, ఆ ఇమ్మానుయేలు దేవుడే ఈరోజు ఆనాడు బిలామును ఆపినటువంటి దేవుడు, లేకపోతే ఆ బిలామును ఆపినటువంటి దేవుడు ఈరోజు ఆ దయ్యములు పట్టిన వాడి జీవితాన్ని మార్చినటువంటి దేవుడు ఈరోజు నా జీవితంలో కూడా ఆ రీతిగానే ఉన్నాడనే విషయాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటాం. నా ప్రియమైన పిల్లరా, చక్కని మాట నేను మీకు తెలియజేస్తాను. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం సమయం ఎక్కువ ముగించుకుందాం. ఈ మాట 26వ అధ్యాయము 53వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు ఏంటండి పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఈలాగు జరగవలనని లేఖనము మీ ఎలాగూ నెరవేరిందని అతనితో చెప్పిన. దేవుని స్తోత్రం కలిగిందిగా. ఎంత గొప్ప మాట. ఈ మాట ఎందుకు మీకు సేనానుందా సైన్యానుందా? ఏంటండి? 12 సేనానుందా సైన్యాను? సేనా వ్యూహంలో కంటే సేన. ఓకే, సేన అన్నారు కదా. సేన
సేన అంటే గుంపు, అది గుంపులు సార్, అంటే గుంపుతో అంత దయ్యాలు ఉన్నాయి అంతే. కాబట్టి ఏంటి ఎలాగుందట, సైన్యం అండి, అమ్మ బాబు అంటే దయ్యాలు ఎలాగున్నాయట, అక్కడ లెక్కకు మించినటువంటి దయ్యాలు అవుతుంది బాగుపడతాయి. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, ఆయన పట్టుకోవడానికి వచ్చారు, పేదరు కోపం వచ్చింది, పట్టుకున్నాడు, చెవి కొరిగేశాడు, కోసేసాడు. ఏం పేదరు, నేను తండ్రిని పెడుకుంటే నా తండ్రి ఎలాంటి నీకు తెలుసా? ఎలాంటి నేను నా తండ్రిని వేడుకొనలేదు, నీవు వేడుకుంటే ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నా కొరకు పంపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వ్యక్తిని బాధపరుస్తున్నటువంటి సేన ఎన్నున్నాయో లెక్కలేనటువంటి పరిస్థితి, అన్ని దయ్యాలు ఆ బిడ్డను బాధపడుతూ ఉంటే వాటి కంటే మించినటువంటి బలవంతుడైనటువంటి దేవుడు నా దేవుడు, ఆయన తన సేనను నా ప్రొటెక్షన్ కోసం పంపించగలరు. దేవుని స్తోత్రం కలిగి కాక. ఇలాంటి గుంపులు ఎన్ని వందల వేలు దయ్యాలున్నా అవన్నీ కూడా యేసు నామములో ఆయన హతం చేసేస్తారు. అందుకని ఇప్పుడు ఎందుకు మీకు ఈ మాటతో నేను ముగిస్తున్నానంటే, నీ జీవితంలో సేన అనే పరిస్థితులు నేను బాధపడుతున్నాయేమో, అక్కడ యేసు ఉన్నాడు, యేసు ఉన్న చోట సేన అనే బాధకి చోటు లేదు. విడిచిపో అని ఆజ్ఞాపించినటువంటి యేసు నీకు నాకు తోడుగా. ఆ యేసు తన గురించి కూడా ఎంత ధైర్యం అంటే, నేను తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను నాకు పంపిస్తుంది. దాని కింద ఉంది వ్యూహములు, వ్యూహం ఒకటి కంటే ఒక్క వ్యూహము 6000 యోగులు. 12 సేనా వ్యూహములు, 12 ఆరు వేసుకోండి. ఇక్కడ 100 ఉన్న 1000 ఉన్నా అక్కడ దేవుడు వాటిని మించినటువంటి తన శక్తి కలిగినటువంటి తన దూతలను పంపించి ఇలాంటి అపవిత్రాత్మలు, దయ్యాలు, రోగాలు, బాధలు, పీడితమైనటువంటి ప్రతి పరిస్థితి నుంచి కూడా నిన్ను నన్ను కాపాడటకు నా తండ్రి చాలా ఏం స్తోత్రం కలిగిగా. నువ్వు శానం చూసి భయపడుతున్నావు, నీ యేసయ్య నీ కొరకు నా కొరకు ఒకటే చెప్తున్నాడు, నేను కానీ నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను పంపించి తన బిడ్డలను అనగా నన్ను కూడా కాపాడటకు నా దేవుడు చాలా సమర్థుడు. కానీ ఆయన లేఖనము నా విషయంలో నెరవేర్చవలసి ఉన్నది కాబట్టి ఆయన పేతుడు ఆ పని చేయాలని ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన ఏమి వందనాలైనా మమ్మల్ని కాపాడు దేవుడు, మా సృష్టికర్తకు, మా జీవదాతకు సమస్త అనుదినము మీ కృపను పెట్టి ప్రభావం మనం చూస్తున్న దేవుడు మీకు వందనాలు. మంచి కాలంతో కాపాడి ఈనాటి వరకు సజీవంగా ఉంచినటువంటి దేవుడు లేదు. మా బ్రతుకు దినములు లెక్కింపబడి ఉన్నాడు ఆయన. కనుక మా బ్రతుకు కాలం అంతా మీ కృపాక్షాలు వాటివచ్చిన దీవులతో నింపండి. ఆయు వారంలో శాంతి సమాధానంలో వర్తలు చేయండి. ప్రతి శోధన నుంచి మమ్మల్ని కాపాడి కీడుని తప్పించండి. మా పాపములు క్షమించండి, మా అతిక్రమలను తుడిచివేయండి. అయినా మహోన్నత చోట నన్ను విశ్వసించబడే గొప్పవాడు తండ్రి. కనుక నేను ఎక్కడ చోట కాపుదల కలవాడు, నీవాడు, సమస్తము జయించిన శక్తి కలవాడు. అనగా ప్రభా, నీ కృప చూపించి మమ్మల్ని అంగీకరించి మాలో ఉన్న బలహీనతన్నిటి నుంచి కూడా విడుదల పొందిన మీ వాక్కును బట్టి మా జీవితాన్ని సరిదిద్దుకునే జ్ఞానమును మాకు సాధించండి. మీ రక్షణకు పిలుచుకున్నారు, మీ విశ్వాసంతో బలపరుస్తున్నారు. మాలో ఉన్న సకల శక్తిని అందించి మీ వాక్యమైన ఖడ్గంతో మమ్మల్ని నింపుతున్నారు. మీకు వందనాలు. ఈనాటి ప్రకటన పట్ల మీ వాక్కు మాకు ప్రభా మంచి ఫలమును అనుగ్రహించినందుకు మీకు వందనాలు. అవునండి, మాలో ఉన్న అపవిత్రతలందరినీ కూడా తొలగింపు చేసే అపవిత్ర
అటు స్థితిలో మనము ముందు కొనసాగిపోతూ ప్రార్థన విజ్ఞాపనలతో ప్రభుత్వాన్ని బలపరుచుకునే జ్ఞానము మనకు సాధించుకొని మా విశ్వాస సేవ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబమును దర్శించి ప్రతి వ్యక్తికి మీ బలము మీ శక్తిని ప్రసాదించుకుని అనారోగ్యంలో ఉన్న వారిని స్పష్టపరచండి, వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించుతారు, వివాహం కొరకు చూస్తున్న వారికి వివాహం జరిగిన ప్రత్యేకించి దీపాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటాను. క్షమించండి, పరిశుద్ధాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను, గుర్తు చేసుకుంటున్నాను. పరిశుద్ధాన్ని గుర్తు చేసుకుని ఆ బిడ్డ మంచి జీవితం మీ కృప మాకు చాలుతున్నాను. అలాగే ప్రభావ సంస్థ మీద దేవ ఇస్తే కార్యాలను కూడా గుర్తు చేసుకుని ఆ బిడ్డ నూతన జీవితం అలాగే ప్రభావ మరి శ్రీలక్ష్మిని దీవించి నా బిడ్డకు నూతన జీవితం చదువుకున్న బిడ్డని దీవించి మనకు కావాల్సిన జ్ఞానము ప్రసాదించండి. ఉద్యోగం కొరకు చూస్తున్న బిడ్డని దీవించి జీవనోపాధిని కలిగించి సమస్తము చేయవాడు నేనైనా మేము నిమిత్తం మాత్రం ఏ క్షణంలో ఏమి జరగబోతుందో కూడా తెలియనటువంటి వాడు కనుక నీ చిత్తం నడిపిస్తున్నవాడు నీ చిత్తాన్ని మేము లోపలి జీవించే జ్ఞానము మాకు ప్రసాదించమని ఈ సమయంలో మేము ఈ ఆరాధన ముగించుకుని మేము దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మీ బలము మీ శక్తి మీ దూతలు కావలి మాకు అనుగ్రహించమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి, మా రుణస్థులకు క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు, మమ్ము శోధనలోకి తప్పించు, ఎందుకంటే రాజ్యము బలము మహిమ ప్రేమ రక్షకుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఆదరణ సహాయం నడిపింపు సదాకాలం నీ ప్రార్థన కుటుంబంలో పాల్గొన్న మనందరికీ మన కుటుంబాలకు తోడైనదాక ఆమేన్. అందరికీ వదనాలమ్మా. మణి పట్టుకోవాలి.